కృష్ణానందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి చేత ప్రేమించబడుతున్నటువంటి భక్తులారా, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల గురించి, ప్రియులు ప్రేయసి గురించి, ఆరాధనల గురించి అనేక జోక్స్ మనందరం కూడా వింటూ ఉన్నాం. అనేక జోక్స్ ఆన్లైన్లో కానీ వేరే వాళ్ళు మాట్లాడడం కానీ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య నేను విన్నటువంటి ఒక జోకు భార్యాభర్తల గురించి ఒక జోకు ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏమండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఇంగ్లీష్లో పదాలన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అని చెప్పి భార్య భర్తతో చెప్తుందంట. అప్పుడు వెంటనే భర్త, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడం గొప్ప విషయమే, అసలు ఏంటి నీకు కన్ఫ్యూజ్గా ఉన్న పదాలు ఏంటి చెప్పు అని చెప్పి అడిగాడు భర్త. ఏం లేదంటే నేను నేర్చుకుంటున్నప్పుడు వర్క్ కంప్లీట్, వర్క్ ఫినిష్, కంప్లీట్ ఫినిష్. కంప్లీట్ అంటే అర్థం ఏంటి? పూర్తవుతుంది. ఫినిష్ అంటే ఏంటి అర్థం? పూర్తవుతుంది. మరి ఏంటంటే కంప్లీట్ అంటే ఏంటి, ఫినిష్ అంటే ఏంటి అని చెప్పి భర్త అడిగాడంట. మీరు చెప్పినట్టుగా భర్త పూర్తవుతుంది ఏముంది, చిన్న ఆశ్రయం కదా అని చెప్పి భర్త అన్నాడు. మరి ఒకే అర్థం ఇస్తుంది కదా, కంప్లీట్కి ఫినిష్కి ఒకే అర్థం వస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు రెండు పదాలు పెట్టారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒకే పదాన్ని వాడచ్చు కదా, రెండు పదాలు వాడవలసినటువంటి అవసరం ఏంటి అని చెప్పి బాగా అడిగారంట. అప్పుడు బాగా అంటున్నాడు, అంటే సిచ్యువేషన్ ఏంటంటే సందర్భాన్ని బట్టి కంప్లీట్కి ఫినిష్కి అర్థం మారుతుంది, ఒకే అర్థమైనా కానీ సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుంది దానికి అని చెప్పి మనం చెప్పారు. ఆయన అర్థం కాదు వారికి. అప్పుడు ఇలా రాదని చెప్పి ఇక భర్త చూడడం మొదలుపెట్టాడు. చూడు, ముందు కంప్లీట్. కంప్లీట్ అంటే నేను నీకు దొరకడం ద్వారా నీ జీవితం కంప్లీట్ అయింది, పూర్తయిపోయింది, బిందాస్, హ్యాపీ. కంప్లీట్ అర్థమైందని చెప్పి మరి ఫినిష్ అంటే ఏంటంటే చాలా ఏంటంటే నువ్వు నాకు దొరకడం ద్వారా, నువ్వు నాకు లభించడం ద్వారా నా జీవితం ఫినిష్, నా జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది అని భర్త సమాధానం చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి జోక్స్ భార్యాభర్తల గురించి, వివాహం గురించి అనేకమైనటువంటివి మనందరూ కూడా వింటూ ఉంటాం. అనేక సామెతలు కూడా వింటూ ఉంటాం. ఏ సామెతలు? సముద్రాలైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేదు అని అంటారు. ఇంకొకరు సిద్ధికారులు మాట్లాడుతూ ఉంటారు, మరి వివాహం అంటే నూరేళ్ళ మంట కాదు, నూరేళ్ళ మంటరా బాబు అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వివాహం అంటే తగాదాలు, గొడవలు, ఇబ్బందులు, లేకపోతే కలిసి ఉండలేదు, కలిసి బ్రతకలేదు, కష్టమైంది, టఫ్ అయింది అని వివాహం గురించి ఈ జోక్స్, ఈ సామెతలన్నీ కూడా అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. వివాహం కష్టమైనా టఫ్ అయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రపంచంలో 98% పెళ్లి చేసుకోవాలని, వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రోజున మరి అల్లం సాగరెడ్డి, అల్లం విద్యారెడ్డి వారిద్దరి జీవితంలో కూడా ఇది ఈరోజు వాళ్ళకి, మన జీవితానికి ఒక మైలురాయి, మర్చిపోలేని రోజు, పవిత్రమైనటువంటి రోజు, ఆనందంగా ఉండవలసినటువంటి రోజు. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఇద్దరు కూడా భిన్న శరీరులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు. భిన్న శరీరులుగా వేరు వేరు వ్యక్తులుగా ఉన్న ఇద్దరు కూడా పెద్దల ఆమోదంతో, ఆ ఇష్టంతో వారికి అవుతున్నటువంటి గొప్ప తరుణం ఈరోజు. వివాహ బంధంలో వివాహం చేసుకుంటున్నటువంటి గొప్ప రోజు ఈరోజు. కాబట్టి ఈ వివాహ సందర్భాన మరి ఈ ఇద్దరికి, మీకు తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, మిత్రులు, స్నేహితులు, అమ్మా నాన్న అనేక సలహాలు ఇచ్చుకుంటారు, సూత్రాలు చెప్పుకుంటారు, సూచనలు చెప్పుకుంటారు, ఎలా ఉండాలని చెప్పుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ తరపున ముందుగా మీ ఇద్దరిని కూడా వివాహ బంధంలోకి వస్తున్నందుకు మీ ఇద్దరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కూడా నా తరపున కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, 4-5 సూచనలు సమయానుకూలంగా మీకు అందించాలని అనుకుంటూ ఉన్నాను. ప్రసంగం జనాలు ఇద్దరికి అర్థమైనా వాళ్ళ పర్వాలేదు, వ్యక్తులు
4-5 పాయింట్లు మీరు తిరిగి సరిపోతుంది. ముందు అందరూ గట్టిగా చప్పట్లు పెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహ బంధము నువ్వేళ్ళ మంటగా కాకుండా నువ్వేళ్ళ పంటగా ఉండాలి అంటే కొన్ని సలహాలు. మొదటిగా, వివాహ బంధము పటిష్టంగా ఉండాలి అంటే భార్య భర్తల మధ్య, ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఏముండకూడదు? దాపరికాలు ఉండకూడదు. ఈ మధ్య కాలంలో చూడండి, డబ్బులు వారి దగ్గర నుండి పేదవారి గేదెలు దాస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఏం వాడుతున్నారు? ఫోన్ వాడుతున్నారు. ఫోన్ ఏం పెడతారు? పాస్వర్డ్ పెడతారు, న్యూమరీ కోడ్ పెడతారు, ఫేస్ ఐడి పెడతారు, లేకపోతే ఫింగర్ ఐడి పెడతారు. వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు, వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు, వేరే వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఇదంతా కూడా ఈ ఫింగర్ ప్రింట్, ఈ ఫేస్ ఐడి, ఈ పాస్వర్డ్, ఇదంతా కూడా ఒక వ్యక్తిగత జీవితాన్ని జీవించడానికి లేకపోతే ఇండివిజువల్ లైఫ్ చాలా మంచిది. కానీ వివాహం అయిన తర్వాత కూడా నా లైఫ్ నాది, నా ఫోన్ నాది, నా ఇష్టం నాది, నా అయిష్టం నాది అన్నటువంటి స్వభావంతో కాకుండా, అన్నటువంటి ఆలోచనతో కాకుండా, మీకు తెలిసిన ప్రతిదీ కూడా మీ పార్ట్నర్కి, స్పౌస్కి, సహచరికి, భాగస్వామికి అన్ని కూడా తేటతెల్లంగా తెలియజేయాలి. అన్ని కూడా తేటతెల్లంగా చెప్పాలి. ఎందుకు తేటతెల్లంగా చెప్పాలి అంటే, ఈ సహోదరి సహోదరులారా, ఒక ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది. దట్ ఎనీ కపుల్ షుడ్ నాట్ హ్యావ్ అన్నోన్ పాస్వర్డ్స్. అంటే జీవితంలో ఎటువంటి దాపరికాలు మీ మధ్య, మీ మనసులో ఉండకూడదు. మీ జీవితము దాపరికమైనటువంటి జీవితంగా ఉండాలి. ఆదికాండము 2వ అధ్యాయము 23-24 వచ్చిన ఈనాటి మధుపట్నం మనందరూ కూడా విన్నాం. ఎందుకు దాపరికాలు ఉండకూడదు అంటే, ఈమె నా దేహంలో దేహము, నా ఎముకలో ఎముక, రెండు శరీరంలో కాక ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నాము. అంటే ఏంటి అర్థం? ఒకటై ఉన్నాము. మనం టీవీ చూస్తున్నాం అనుకోండి, పక్కన చూస్తున్నా, రెండు చూస్తాయా? పక్కన చూస్తున్నా, రెండు చూస్తాయా? రెండు చూస్తాయి కదా. లేకపోతే మనం మాట చేస్తున్నప్పుడు వాసన పిలుస్తున్నాం అనుకోండి, 2 ముక్కల వాసన పిలిస్తే అక్కడ కూడా పిలిచింది, 2 ముక్కల వాసన పిలుస్తుంది. చప్పట్లు కొడుతున్నప్పుడు 2 చేతులు చప్పట్లు కొడతాయా, లేకపోతే పక్క చేతి కనిపిస్తుందా? 2 చేతులు. మీరు ప్రశ్న వింటున్నారు, ఈ వింటుంది 2 చెవులతో వింటున్నారా, 1 చెవులతో వింటున్నారా? 2 చెవులు వింటున్నారు, 2 చెవులు పనిచేస్తున్నాయి. ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణానికి 2 కాళ్ళు అడుగు వేస్తే మనం ప్రయాణించగలం. ఏ ఒక్కటి లేకపోయినా కానీ అది పరిపూర్తి కాదు. ఏ ఒక్కటి లేకపోయినా కానీ, ఒకటి లేకపోయినా కానీ అది మనం చేయలేము, సాధించలేము. ఇద్దరు కూడా భిన్న శరీరాలు కాక ఒకటై ఉన్నారు అంటే, నీ భాగస్వామి దేహంలో దేహమైనప్పుడు, నీ ఎముకలో ఎముకైనప్పుడు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా క్షుణ్ణంగా నీ భార్యకు తెలియజేయాలి. దాపరికాలు పెరిగేకుంటే భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది. అర్థమైనా? దూరం పెరగకుండా ఉండాలంటే భార్య భర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. చిన్నది ఏముంది, నేను చెప్పేది ఏముంది అనుకున్నారు అనుకోండి, భర్త తెలిసిందనుకోండి, భార్య తెలిసిందనుకోండి, నాకు చెప్పలేదు కదా, ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి మొత్త అదో బాధపడుతూ ఉంటాడు, మదపడుతూ ఉంటాడు, మనస్తాపం చెందుతూ ఉంటాడు. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఇద్దరు వివాహ జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది. సాగర్ దివ్య, మీ ఇద్దరు వివాహ జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, ప్రియుడు ప్రేయసి, ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవడం సహజమైన, కానీ వీళ్ళిద్దరు కూడా స్నేహితులుగా ఉండి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, ఒకరు బలహీనతలు తెలుసు, బలాలు తెలుసు, అన్ని తెలుసు కూడా. బలహీనతలు అసలు సాగంటే విద్య తెలుసు, విద్య అంటే సాగు తెలుసు, అన్ని బలహీనతలు తెలుసు. ఇన్ని తెలుసుకున్నా కానీ వివాహ జీవితంలోకి వాళ్ళందరూ అడుగుపెడుతున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే, ప్రేమలో ఉన్నప్పుడు బలహీనత కనపడయా? కనపడదు. లోపాలు కనపడయా? కనపడదు. స్నేహితులుగా ఉన్నప్పుడు తప్పకుండా కనపడుతుంది. బలహీనతలు, బలాలు తప్పకుండా కనపడతాయి. కనపడినా కానీ ఆ బలహీనతల తర్వాత వివాహ బంధంలో కనిపెడుతున్నారు కాబట్టి ఈ వివాహ బంధము చాలా పటిష్టంగా ఉంటుంది. ముందుగా మీరు స్నేహితులుగా ఉన్నారు,
తర్వాత ప్రియులు ప్రేస్గా ఉన్నారు, మరికొన్ని నిమిషాలలో భార్య భర్తలు కాబోతున్నారు. స్నేహితులుగా ఉన్నప్పుడు మీ మధ్య దాపరికాలు, ప్రియులు ప్రేస్గా ఉన్నప్పుడు కూడా మీ మధ్య దాపరికాలు, వివాహం అయిన తర్వాత కూడా మీ మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా ప్యూర్గా వైట్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అంత ప్యూర్గా మంచి మనసుతో మంచి వ్యక్తిత్వంతో మీరిద్దరు కూడా జీవించినప్పుడు మీ జీవితము చాలా వివాహ బంధము చాలా పటిష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మొదటి సలహాగా మీరిద్దరు కూడా తెలుసుకున్నారు. అర్థమైన ఉంటుంది దాపరికాలు ఉండకూడదు. తర్వాత రెండవది, సైకాలజిస్టులు ఒక సూత్రాన్ని చెబుతూ ఉంటారు. ఎక్కడ మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక సూత్రాన్ని చెబుతూ ఉంటారు. ఏంటి అంటే విన్ లూజ్, లూజ్ లూజ్, లూజ్ విన్, విన్ విన్. నాలుగు విన్ లూజ్ మొదటి అంటే అర్థం ఏంటి? మనం గెలవాలి, ఎదుటి ఓడిపోవాలి అన్నటువంటి మెంటాలిటీ కొంతమంది ఉంటుంది. రెండవది లూజ్ లూజ్ అంటే ఏంటి? మనం ఓడిపోవాలి, ఎదుటి వ్యక్తి కూడా ఓడిపోవాలి అన్నటువంటి మెంటాలిటీ. మూడవది లూజ్ విన్, మనం ఓడిపోవాలి, ఎదుటి వ్యక్తి గెలవాలి అన్నటువంటి మెంటాలిటీ. నాలుగవది విన్ విన్, మనం గెలవాలి, ఎదుటి వ్యక్తి కూడా గెలవాలి అన్నటువంటి మెంటాలిటీ. ఈ నాలుగిలో ఏది మంచిది? ఏది మంచిది అనుకుంటున్నారు? ఈ నాలుగిలో విన్ లూజా, లూజ్ లూజా, లూజ్ విన్నా, విన్ విన్నా, ఏది మంచిది? విన్ విన్. చాలా బాగుంటారు. అందుకే అంటారు విన్ విన్ చాలా మంచిది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఆధారంగా దేవుడి యోచన మీ అందరికీ, ముఖ్యంగా మీ ఇద్దరికి వివాహ జీవితాన్ని జీవించడానికి ఉండవలసినటువంటి కేటగిరీ ఏంటి అంటే మూడవ కేటగిరీ ఏంటది? లూజ్ విన్. మనం ఓడిపోవాలి, ఎదుటి వ్యక్తి గెలవాలి. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఈ 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు కూడా అది ఫలించదు. ఎప్పుడు ఫలిస్తుంది గోధుమ గింజ? భూమిలో పడి ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఫలిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా, వివాహ జీవితంలో కూడా, భార్య భర్తల్లో కూడా ఎదుటి వ్యక్తి గెలవడానికి మనం ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉండాలి, నశిస్తూ ఉండాలి, తగ్గించుకుంటూ ఉండాలి. అటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో, గోధుమ గింజ ఏదైతే విస్తారంగా ఫలించిందో మీ వివాహ జీవితం కూడా విస్తారంగా ఫలిస్తుంది. సాగర్, నువ్వు విద్య కోసం ఇప్పుడు ఓడిపోతూ ఉండాలి. విద్య నువ్వు సాగర్ కోసం ఇప్పుడు ఓడిపోతూ ఉండాలి. లూడులో కాదు, గేమ్లో కాదు, జీవితంలో ఎప్పుడైతే ఈ విధంగా ఒకరి కోసం ఓడిపోయినప్పుడు, భాగస్వామ్యం గెలిచినప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. అటువంటి ఆనందం, సంతోషం నువ్వు వారి కోసం, భర్త కోసం ఓడిపోయినప్పుడు మీ వివాహ బంధం విస్తారంగా, దూరంతలుగా దేవాది దేవుడు మీ వివాహ బంధాన్ని ఆశీర్వదిస్తారు. అర్థమైంది కానీ రెండవ సభ. తర్వాత మూడవది ఈసీజీ అంటే ఏంటి? ఈసీజీ మనందరికీ గుండె చాలా ఇంపార్టెంట్. గుండె చాలా ముఖ్యం మనందరికీ కూడా. గుండె లేకపోతే బతకగలుగుతామా? బతకలేదు. గుండెకి ఏమైనా నొప్పి వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఏమైనా సమస్య వచ్చినా ముందు హాస్పిటల్కి వెళ్తాం. ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం చేస్తారు? ఈసీజీ చేస్తారు. ఈసీజీ అంటే ఏంటి? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అనుకుంటున్నాం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సహోదరులారా, వివాహ బంధంలో కూడా, వివాహ జీవితంలో కూడా, భార్య భర్తలు కూడా వారి జీవితాలలో కష్టాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ముందుగా ఇద్దరు కూర్చొని భార్య భర్తలు ఈసీజీ దిగాలి. ఏంటి ఈసీజీ అంటే? ఇక్కడ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేయాల్సింది. ఈసీజీ అంటే ఉన్నటువంటి ఈగోని తీసేసి, సి అంటే ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవుతూ, జీ అంటే గెటాన్ అవుతూ, గోవాన్ అవుతూ మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దాని చక్కటి ఉదాహరణ ఈ నాస్వాపకం. ఈ నాస్వాపకం అందరూ వింటారు. సుంకలు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవాలయ పనులు కట్టమన్నారు. యేసు ప్రభు కట్టాల పనులు అవసరం లేదు. దైవకుమారుడు కట్టాల్సిన అవసరం లేదు. సువార్త పట్టణ చేస్తూ ఉంది. పుత్రులు దీనికి బదులు కాదు, అంటే క్రీస్తు ప్రభు బదులు
కూడా అన్నిలా భావించకుండా ఉండటానికి క్రీస్తు ప్రభు సుంకాన్ని చెల్లించారు. క్రీస్తు ప్రభు తప్పు చేయకపోయినా కానీ, భక్తులు కాకపోయినా కానీ, అక్కడ ఎటువంటి గొడవలకి, ఎక్కువ గొడవలకి పాల్గొనకూడదు అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు ప్రభు కాంప్రమైజ్ అయ్యారు ఆ సిచ్యువేషన్. తర్వాత క్రీస్తు ప్రభు తన జీవితాన్ని జీవించారు. అదేవిధంగా సహోదరి సహోదరులారా, దైవ కుమారుడే క్రీస్తు భగవానుడే గొడవలకు పాల్గొనకుండా రాజ్యోద్యోగులతో కాంప్రమైజ్ అవుతున్నప్పుడు నీతో నేను జీవితాంతం ఉంటాను, నీ కష్టములు, సుఖములు, వ్యాధులు, బాధలు నీకు తోడుగా, అండగా, నేరుగా ఉంటానని చెప్పి ప్రమాణం చేసినటువంటి భాగస్వామితో నీకున్నటువంటి ఈగోని పక్కన పెట్టి, నీకున్నటువంటి ఈగోని, అహంకారాన్ని తీసివేసి కాంప్రమైజ్ అయ్యి గెట్టమని గోవాలో అస్తమే. అర్థమైందా? మూడవది కాంప్రమైజ్. నీ జీవితంలో అహంకారాన్ని, గర్వాన్ని పక్కన పెట్టాలి. సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని తట్టుకుంటూ ముందుకి మీ జీవితాన్ని మీరు కొనసాగించాలి. తర్వాత ఇది మూడవది. తర్వాత నాలుగవది, మీ అందరికీ చాలా మందికి చెప్తున్నటువంటి, చాలా మంది గురువులు చెప్తున్నటువంటి మాటే, ఈ కాంప్రమైజ్ అవ్వాలి అంటే నీకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే క్షమాగుణం. నాలుగవది క్షమాగుణం. దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినటువంటి మాట ఏంటి? నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్, నో పేరెంట్స్ ఆర్ పర్ఫెక్ట్, నో చిల్డ్రన్ ఆర్ పర్ఫెక్ట్, ఈవెన్ అట్లీస్ట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే అర్థం, ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా లేదు, ఏ వ్యక్తి కూడా పరిపూర్ణం కాదు, కేవలం పరలోకం తండ్రి తప్ప. అందుకే మత్తయి వార్త 5వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ పరలోక తండ్రి ఏ విధంగా పరిపూర్ణంగా ఉన్నాడో మీరు కూడా పరిపూర్ణులు కండు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన పరిపూర్ణత ఎక్కడి నుండి వచ్చింది అంటే క్షమాగుణంలో ఇమిడి ఉంది. ఆయన అనేక మందిని క్షమించగలిగారు కాబట్టి, మన్నించగలిగారు కాబట్టి క్రీస్తు ప్రభు తన జీవితంలో పరిపూర్ణుడు కాగలిగాడు. వివాహ బంధంలో కూడా, వివాహ జీవితంలో కూడా భార్య భర్తని, భర్త భార్యని క్షమించగలిగినప్పుడే, మన్నించగలిగినప్పుడే మీ వివాహ బంధము పరిపూర్ణమవుతుంది. ఈ నవయుగ కాలంలో ఇది కొంచెం చాలా కష్టం. ఎందుకంటే చూడండి, ఒక భవనం మన దేవాలయాన్ని చాలా సుందరంగా ఆనందంగా నిర్మించుకున్నాం, చాలా బాగుంది, చూస్తాను. ఎన్ని రోజులు పెట్టింది? చాలా రోజులు. ఎన్ని కోట్లు అయింది తెలియదు, చాలా అయింది. వేరే భవనం కూల్ చేయడానికి, కట్టడానికి ఏమో ఎన్నో రోజులు వస్తుంది, కూల్ చేయడానికి ఒక క్షణం చాలు. అదే విధంగా మీ సహోదరి సహోదరులారా, వివాహం నిలబడడానికి మీరు ఎన్నో సార్లు మీ జీవితంలో మరణించుకోవాల్సినటువంటి, క్షమించుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా కాదు, మీ వివాహాన్ని కూల్ చేసుకోవాలనుకుంటే కూల్ చేసుకోవడానికి మీరు క్షమించుకోలేనటువంటి ఒక క్షణాలు మీ వివాహంలో కూలిపోతుంది. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా సాగరు విద్య ఇద్దరు చెప్పేది ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, మేమందరూ కూడా మిమ్మల్ని దీవించడానికి వచ్చాము, అభిమానించడానికి వచ్చాము, ప్రార్థన చేయడానికి వచ్చాము. రేపు రోజున మిమ్మల్ని చూసి మేము నమ్మకూడదు అనుకున్నా, ఏది చేయకూడదు అనుకున్నా, ఇది కలిగి ఉండవలసినటువంటి ఒక ముఖ్య లక్షణం, ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే క్షమాపణ. యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? 7 కాదు 7 పర్యాయములు నీకు తెలియనటువంటి సహోదరుడు ప్రేమించుకున్నాడు. తెలియనటువంటి సహోదరుడిని 7 సార్లు మన్నించాలి అంటే, క్షమించాలి అంటే, నీ భాగస్వామిని, నీతో జీవిస్తున్నటువంటి వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు మన్నించినా తప్పలేదు. కాబట్టి 4వ సలహాగా మీరు క్షమాగుణాన్ని మీ జీవితంలో కలిగి జీవించాలి. చివరిగా 5వ గుణం ప్రేమ. అందరూ చెప్పారు ఈనాటి 2వ పట్టణంలో ఏమైనా క్రీస్తు ప్రభు స్త్రీ సభను ఎంతగా ప్రేమించాడో భార్య భర్తలిద్దరూ కూడా వారి మధ్య అదే ప్రేమ కలపడాలి. క్రీస్తు స్త్రీ సభను ఎంత ప్రేమించాడు అంటే, మనం ఏం చేసినా, ఆయన కొట్టినా, తిట్టినా, కాదనుకున్నా, వద్దనుకున్నా ఆయన ద్వేషించాడా? వదిలిపెట్టాడా? వదిలిపెట్టే స్త్రీ సభ ఉండేది. స్త్రీ సభ 2025 ఉంది అంటే కారణం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు
ప్రేమ ఒక రూపం ఇవ్వాలని క్రీస్తు ప్రభువుకి ఇవ్వచ్చు. ప్రేమ సింబల్ ఏంటి? ప్రేమ సింబల్ ఏంటి? ప్రేమ సింబల్ ఎలా చూపిస్తారు మీరు? ఇది అంటారు కదా, యూత్ అంటారు కదా. ప్రేమ సింబల్ ఏంటంటే సిలువ, క్రాస్, ప్రాణత్యాగం. యేసు ప్రభు తాను చేసినటువంటి ప్రాణత్యాగం. అటువంటి ప్రేమ గుర్తు చేసుకుంటూ భార్యాభర్తలిద్దరూ కూడా వారి జీవితంలో ప్రేమను పెంచుకుంటూ పోవాలి, కానీ ప్రేమను తగ్గించుకుంటూ వారి జీవితంలో పోవాలి. ఈ విధంగా మీ సహోదరులారా, మీ జీవితంలో మీరు క్షమించడానికి, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడానికి, లేకపోతే అడ్జస్ట్ అవ్వడానికి, లేకపోతే ఓడిపోవడానికి, మీకు చెప్పిన సలహాలన్నింటిలో కూడా మీకు కావాల్సినటువంటి ఒక శక్తి ఏంటి అంటే క్రీస్తు భగవానుడు. ఆ క్రీస్తు భగవానుడిని మీరు ఏ విధంగా మీ వశం చేసుకోవాలి అంటే, ఏ విధంగా మీ సొంతం చేసుకోవాలి అంటే ప్రార్థన ద్వారా ఆ క్రీస్తు ప్రభుని ఈ వివాహ బంధంలో సొంతం చేసుకోవాలి. అటువంటి గొప్ప మనసు, అటువంటి ప్రార్థన మీ అందరికీ మీకు ముఖ్యంగా కలిగి ఉండాలి అని చెప్పి ఈ రోజున దేవుడి ఇద్దరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కలిగి కాబట్టి ఇంకొక మాట చెప్తారు. మామూలుగా ఇందాక చెప్పాను కదా, ఈ జోకులు ఇదంతా కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? జోకులు భార్యాభర్తల గురించి ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే భార్యతో సత్సంబంధం లేని, లేకపోతే సఖ్యత లేని, అర్థం చేసుకోలేని, లేకపోతే వివాహపు విలువలు తెలియనటువంటి వాళ్ళే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉండుంటారు. నాకు తెలుసు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉండుంటారు. ఎందుకంటే చూడండి, నిజంగా వివాహ బంధానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఉదాహరణతో మీకు తెలియజేయాలనుకుంటే 10th క్లాస్ లో అందరూ ఎగ్జామ్స్ రాసుకుంటాం. 10th క్లాస్ లో అందరూ ఎగ్జామ్స్ రాసుకుంటాం. చివరిలో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈ కింది వాటిని జతపరచండి అని ఉంటుంది. ఏముంటుంది? ఈ కింది వాటిని జతపరచండి అని ఉంటుంది. ఉదాహరణకి కుడి పక్కన కొన్ని ఉంటాయి, ఎడమ పక్కన కొన్ని ఉంటాయి. కుడి పక్కన డాక్టరు, లేకపోతే ప్లంబరు, ఎలక్ట్రీషియన్, తర్వాత ఇంజనీర్ ఉంటుంది. ఎడమ పక్కన ఏముంటుంది? బల్బు, లేకపోతే ఒక పైపు, వాటర్ పైపు, లేకపోతే ఒక ఇటుక. ఈ విధంగా ఇటు పక్కన ఉంటాయి. ఇప్పుడు ఏముంటుంది? వృత్తిపరంగా వ్యక్తిని జతపరచండి అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎగ్జాంపుల్ గా డాక్టర్ తీసుకెళ్ళి బొట్టు పెడతామా? జతపరుస్తామా? ఎగ్జామ్ లో ఏం చేస్తారు? డాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడ జతపరుస్తారు? తీసుకెళ్ళి సెటస్కోప్ కి మనం జతపరుస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇది సరైనటువంటి జత కాబట్టి. అదేవిధంగా సహోదరులారా, క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు కూడా ఆదాముని మొదట్లో ఆదామును సృష్టించిన తర్వాత అనేక జంతువుల్ని, అనేక మందిని సృష్టించిన తర్వాత ఎవరు కూడా ఆదాముకి జత కాలేదు. అందుకే చివరిగా ఏమని తీసుకొచ్చినప్పుడే సాటి మనిషిగా, సాటి వ్యక్తిగా, సమానంగా ఆదాముతో జత కలిసింది ఏవమ్మ. ప్రజలంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మానవ జత కలిపింది, డాక్టర్లు సెటస్కోప్ జత కలిపింది. ఏ విధంగా వేరు చేయగలమా? మనం వేరు చేయలేదు. డాక్టర్లు సెటస్కోప్ వేరు చేయలేదు. అదేవిధంగా మానవుడు చేసిందే మనం వేరు చేయలేనప్పుడు మరి దేవుడు కలిపినటువంటి జంటని ఏ మానవుడు కూడా వేరు చేయలేడు. అదే వీళ్ళిద్దరినీ కూడా దేవాది దేవుడు వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ పుట్టక ముందే వాళ్ళిద్దరికీ దేవాది దేవుడు రాసిపెట్టాడు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా వాళ్ళ జీవితాన్ని నూరంతగా, ఆనందంగా, సంతోషంగా, మంచిగా, ప్రేమతో జీవించాలని దేవాది దేవుడు వాళ్ళు రాసిపెట్టాడు. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరులారా, అదేవిధంగా సాగరు విద్య ఈ జీవితంలో మీరు గుర్తుంచుకోవాల్సింది మొదటిగా పాత్రికాలు, రెండవది కాంప్రమైజ్ అవ్వాలి, మూడవది మీ భర్త కోసం, మీ భార్య కోసం ఓడిపోవాలి, క్షమాపణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుడే మిమ్మల్ని కలిపాడు. దేవుడే మీకు రాసిపెట్టాడు. దేవుడే మిమ్మల్ని కలిపాడు. ఈ విషయాలను గుర్తించుకొని ఈ రోజున ఇప్పుడున్నటువంటి మేము రేపు మీతో ఉంటాం. మీది మాది. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళందరూ కూడా వెళ్ళాలని ఉంటారు. మీతో ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, అమ్మ నాన్న కూడా మీ ఇంట్లో ఉన్నా కానీ, మీ కుటుంబంలో ఉన్నా కానీ మీ జీవితంలో రాగలుగుతారా? రాలేదు. రేపటి నుండి సాగరం ఎవరంటే విద్యార్థి ఎవరంటే సాగరం. అటువంటి గొప్ప మనసుతో మీరు ముందుకెళ్ళండి. మీ జీవితాలను జీవించండి. ఈ వివాహ బంధాన్ని సంతోషంగా, ఆనందంగా గడపాలని మీ
కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తూ ఆ దేవాలయ దేవుడు మీ వివాహాన్ని దీవించాలని కోరుకుంటున్నాను.